నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. జీవితంలో ఏది సాధించలేకపోయాను. ఎవరు ధైర్యం చెప్పలేదు. అందుకే పిల్లలను చంపి నేను చచ్చిపోతున్నా. చంద్రిక, నన్ను క్షమించు. నీకిచ్చిన మాట తప్పాను. నా పిల్లలుగా పుట్టిన పాపానికి వీళ్ళని కూడా బలిచ్చాను. నా పుట్టినరోజే నాకు, నా పిల్లలకు చావు రోజు అంటూ గుండెలను మెలిపెట్టేలా లేఖ రాసిపెట్టి మాయమైన ఓ అసమర్థ తండ్రి కథలో ఉలిక్కిపడే ట్విస్ట్ వెలుగులోకి చూసింది. కన్నబిడ్డలిద్దరినీ తన చేతులారా కడతెర్చి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాజాన్ని నమ్మించిన ఆ కసాయి తండ్రి చనిపోలేదు. ఎన్టీఆర్ జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారుల మృతి కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయగా ఆ తండ్రి బ్రతికే ఉన్నాడని తేలింది. ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా చంపేసి తాను కూడా చనిపోయినట్టు అందరినీ నమ్మించి విశాఖపట్నంలో తలదాచుకున్నట్టు పోలీసులు కనిపెట్టారు. ఇంకేముంది, ఆ కసాయి తండ్రి నక్కి ఉన్న స్థావరానికి వెళ్ళి అరెస్టు చేసేశారు. జూన్ 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో తాళం వేసిన ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా ఆ పిల్లల తండ్రి అయిన రవిశంకర్ రాసిన ఒక లేఖ లభ్యమైంది. ఆ లేఖలో తాను తన పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీంతో పోలీసులతో పాటు అందరూ రవిశంకర్ కూడా చనిపోయే ఉంటాడని అనుకున్నారు. మరోవైపు రవిశంకర్ మృతదేహం కోసం పోలీసులు వెతకటం ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని నదులు, కాలువలు, చెరువుల్లో విస్తృతంగా గాలించినా అతని ఆచూకీ మాత్రం లభించలేదు. రవిశంకర్ మృతదేహం ఎంత వెతికినా లభించకపోవడంతో పోలీసులకు ఎక్కడో తేడా జరిగిందన్న అనుమానం వచ్చింది. దర్యాప్తును మరో కోణంలో ప్రారంభించారు. రవిశంకర్ బ్యాంకు లావాదేవీలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ వంటి సాంకేతిక అంశాలపైన పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవిశంకర్ తన పేరు మీదనే కొత్త సిమ్ కార్డు తీసుకున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ సిమ్ కార్డు లొకేషన్ను ట్రేస్ చేయగా అతను విశాఖపట్నంలో ఉన్నట్లు నిర్ధారించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన పోలీసులు విశాఖపట్నంలో రవిశంకర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రవిశంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. తన భార్య పైన ఉన్న అనుమానంతోనే పసిపిల్లలైన తన ఇద్దరు చిన్నారులను తానే కర్కశంగా చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని నమ్మించి పారిపోయినట్లు విచారణలో అంగీకరించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రవిశంకర్ పైన హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. భార్య పైన అనుమానంతో కన్న బిడ్డలని కడతేర్చిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.